నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు జస్ట్ మిస్. ఏమిటి అంటే, అరెస్ట్ అవ్వాల్సిన రంగనాథ్ త్రుట్లో తప్పించుకున్నారు. హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వ న్యాయవాదులు, ఇతర కొంతమంది లాయర్లు కూడా జడ్జిని రిక్వెస్ట్ చేసుకున్నారు, అరెస్ట్ దాకా వెళ్ళవద్దు అనేసి. అందుకని తన ఆదేశాలను జడ్జి వెనక్కి తీసుకుని వెంబటే వచ్చి కోర్టు ముందు హాజరవ్వాలని మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఏవి రంగనాథ్ హుటాహుటిన హైకోర్టుకు వెళ్ళి సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 6:30-7 గంటల వరకు కోర్టులో నిలబడ్డారు. దీనికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే, అసలు జడ్జి ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దీని వెనక ఉన్నటువంటి విషయం ఏమిటంటే, మల్కాజ్గిరి మండలంలో లోతుకుంట గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1-2 సర్వే నెంబర్లో ఒక 40 ఎకరాల్లో ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్మాణాలు చేసింది. ఈ నిర్మాణాలన్నీ అక్రమమని, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలే అని హైడ్రా వాళ్ళకి ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడు? పోయిన నెలలో. అయితే ఆ నిర్మాణ సంస్థ ఏం చేసింది? హైకోర్టులో కేసు వేసి ఇది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ అని, దీనికి ప్రభుత్వ భూమితో సంబంధం లేదని, అయినా సరే హైడ్రా తాము చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూల్చేయడానికి ట్రై చేస్తోందని కేసు వేశారు. కోర్టు అటు ఇటు పరిశీలించిన తర్వాత స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ఇచ్చింది అంటే హైడ్రా అటువైపు వెళ్ళకూడదు. హైడ్రానే కాదు, ఏ ప్రభుత్వ శాఖ కూడా ఆ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ చేస్తున్న నిర్మాణాల జోలికి పోకూడదు. ఒకసారి హైడ్రా మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కోర్టు స్టే ఇచ్చినటువంటి ఉత్తర్వులను చూపించారు. దాంతో వెనక్కి వెళ్ళిపోయారు హైడ్రా అధికారులు. మళ్ళీ ఏం చేశారు? ఈ నెల మొదట్లో రెండోసారి మళ్ళీ వెళ్ళారు నిర్మాణాలన్నింటినీ కూల్చివేయడానికి. వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి స్టే ఉత్తర్వులు తీసుకొచ్చి ఆ ఉత్తర్వులను మళ్ళీ చూపిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు హైడ్రా అధికారులు. అయితే మొన్న 2 రోజుల కిందట మళ్ళీ 3వసారి హైడ్రా అధికారులు మళ్ళీ అదే నిర్మాణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్టే ఉత్తర్వులు చూపిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆ నిర్మాణాలకు సంబంధించిన కాంపౌండ్ వాల్ను, కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. దాంతో ఆ నిర్మాణ సంస్థ ఏం చేసింది? హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసింది. ఆ పిటిషనే సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ మాట్లాడుతూ 3 సార్లు అదే నిర్మాణాల జోలికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నించింది. కోర్టు స్టే ఇచ్చిన స్టే కూడా లెక్క చేయకుండా మళ్ళీ పదే ఆ నిర్మాణాల జోలికి వెళ్తూ కూల్చేస్తామని చెప్తున్నారు అంటే హైకోర్టును కూడా లెక్క చేయటం లేదు. హైకోర్టు విధుల్లో రంగనాథ్ జోక్యం చేసుకుంటున్నారు అని అభిప్రాయపడింది. అందుకనే జస్టిస్ ఏం చేశారంటే రంగనాథ్ను వెంబటే అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు? కోర్టును కూడా లెక్క చేయకుండా, కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా హైడ్రా కమిషనర్ వ్యవహరిస్తున్నారు. అలవాటు పడిన నేరగాడిలాగా ఆయన మనస్తత్వం మారిపోయింది. అందుకనే కమిషనర్ రంగనాథ్ను అరెస్టు చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టులో ఉన్న న్యాయవాదులు కొంతమంది రిక్వెస్ట్ చేసుకున్నారు, అరెస్ట్ లాంటి కఠినమైన చర్యలకు పాల్పడవద్దని, కొంచెం ఆదేశాలను పునఃసమీక్షించమని రిక్వెస్ట్ చేసుకున్నారు. సరే, న్యాయవాదుల రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకుని జస్టిస్ ఏం చేశారంటే తన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. అయితే ఎంబటే కమిషనర్ రంగనాథ్ కోర్టులో వచ్చి వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ ఆదేశాలు ఎంబటే ప్రభుత్వ లాయర్లు కమిషనర్కు చెప్పగానే హుటాహుటిన రంగనాథ్ వచ్చి కోర్టులో నిలబడ్డారు. ఇది జరిగింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా హైకోర్టు లేదా డివిజన్ బెంచ్లు రకరకాల సార్లు హైడ్రా చర్యలను ఆక్షేపించిన ఘటనలు చాలా ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా హైడ్రా కమిషనర్ లేకపోతే హైడ్రా
వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలు చాలానే జరిగినాయి. హైడ్రా పనితీరు మీద కోర్టులు లేకపోతే వివిధ జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అప్పట్లో ఏ జడ్జి కూడా ఏ కోర్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అరెస్టు దాకా ఆదేశాలు ఇవ్వలేదు. హైడ్రా కమిషనర్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి. సరే, రిక్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి లాయర్లు జస్టిస్ తన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. కానీ భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు కనుక మళ్ళీ తలెత్తితే, హైకోర్టు ఉత్తర్వులను కనుక ఉల్లంఘించినట్లు తేలితే ఈసారి ఉపేక్షించేది లేదు. ఎవరు చెప్పినా కూడా ఆదేశాలను వాపసు తీసుకునే అవకాశం ఉండదు అని హెచ్చరించి కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు వదిలిపెట్టింది. మరి ఇప్పటికన్నా రంగనాథ్ తన పనితీరును వైఖరిని మార్చుకుంటారా? చూడాల్సిందే. థ్యాంక్ యూ.